తిరుమల దర్శనం పేరుతో కర్ణాటక రాష్ట్రంలో కొందరు వ్యక్తులు భక్తులను మోసం చేసిన ఘటన తిరుమలలో వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ పేరుతో రవాణాతో పాటు దర్శనం కల్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 3,350 రూపాయల చొప్పున వసూలు చేసినట్లు భక్తులు తెలిపారు. ఇలా మొత్తం 35 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం టికెట్లతో స్వామివారి దర్శనం కోసం రాగా టీటీడీ సిబ్బంది వారి టికెట్లు పరిశీలించి అవి నకిలీవని చెప్పడంతో గుట్టు బయటపడింది. తమను మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 2300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు గంట దర్శనం అవుతుంది అని చెప్పారు సార్. ఇది ట్రావెల్స్ వర్ష ట్రావెల్. మేము బెంగళూరు నుంచి వచ్చినది, మరి కానీ కుప్పం మాది. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏమీ లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల అని చెప్పి సర్వ దర్శనము అని చెప్పారు. కానీ మాప్సార్ కొనుక అవుతుంది అని చెప్పారు. మేము నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉండదు. 2300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 1036 నెంబర్ ఉన్నారు ఆ బస్ లో. ఆ బస్ ని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంతా ఫాట్ చేస్తున్నారు సార్. ఫ్రాక్ టికెట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? దర్శనం అవుతుంది వచ్చాడ, ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు, ఇడిచేస్తారు. దర్శనం అవుతుంది ఆల్రెడీ, సాయంకాలం దర్శనం అయిపోతుంది. 4 o'clock మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. అవును సార్. దర్శనంకి ఏమీ అమౌంట్ చేయలేదు, ఖాళీ ప్యాకేజ్ 2300 రూపీస్ పర్ టికెట్ సార్. 1 టికెట్. బెంగళూరు సార్, కృష్ణరాజపుర.